మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి సక్సెస్ కావాలని ఉంటుంది, కానీ ఏ సెక్టార్లో సక్సెస్ కావాలని తెలియదండి. కానీ మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ కావాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఒక ప్లాట్ఫామ్ ఉంటేనే సక్సెస్ వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అయితే సక్సెస్ కావాలి అంటే మరి ఉద్యోగం చేస్తూ సక్సెస్ కావాలా, వ్యాపారం చేస్తూ సక్సెస్ కావాలి అంటే నేను చెప్పేది అంటే మాత్రం వ్యాపారం చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది మిత్రులారా. ఉద్యోగం చేయాలి, ఉద్యోగం కూడా మంచిదే, కానీ ఉద్యోగం ఎంతవరకు మంచిది అంటే మీరు ఒక పొజిషన్కి వచ్చే వరకు మాత్రమే ఉద్యోగం చేస్తూ, దాంతోపాటు ఈ రోజులలో ఒకప్పుడు బాగా చదువుకో డబ్బులు వస్తాయి, బాగా చదువుకో ఉద్యోగం సంపాదించుకో, బాగా చదువుకో ఉద్యోగం సంపాదించుకో అని చెప్పేవాళ్ళు మిత్రులారా. కానీ ఈరోజు టెక్నాలజీ మారుతుంది, ట్రెండ్ మారుతుంది, కాబట్టి చదువు అనేది మనకు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ మిత్రులారా. విద్య కావాలి మిత్రులారా, చదువుకోవాలి. చదువు అనేది మనకి విద్య నేర్చుకోవాలి, అది మనకు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేదే విద్యా మిత్రులారా. కానీ మీరు సక్సెస్ కావాలి, మీరు ఆర్థికంగా నిలదొక్కోవాలి, ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఉండాలి అంటే దానికి ఏదైనా ప్లాట్ఫామ్ ఉందా అంటే ఎస్ ఉంది మిత్రులారా, అదే నెట్వర్క్ మార్కెటింగ్. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా ఈజీగా రావచ్చు, చాలా ఈజీగా క్విట్ అవ్వచ్చు మిత్రులారా. ఎందుకంటే ఇందులో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ లేదు. అందుకోసమే చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అవుతారు. అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు చూజ్ చేసుకున్న తర్వాత మీరు ఉద్యోగం చేస్తూ చేసుకోవచ్చు, లేదా మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ చేసుకోవచ్చు, మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. కానీ చాలామంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అవుతారు మిత్రులారా. నేను ఎందుకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రమోట్ చేస్తున్నాను, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎందుకు చెప్తున్నాను, ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే మిత్రులారా, ఇది లైఫ్. ఎన్ని రోజులు లైఫ్ని లీడ్ చేస్తామో తెలియదు, ఎన్ని రోజులు బతుకుతున్నామో తెలియదు, ఎప్పుడు బకెట్ అంతమో తెలియదు. అందుకోసమని మనం బ్రతుకున్నంత వరకు మన మాటలు, మన చేతులు 10 మందికి ఉపయోగపడాలి. ఇందులో నా వీడియోలో నేను అందరూ చేంజ్ అవుతారని చెప్పను. ఒక్కరు చేంజ్ అయ్యి మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళు సక్సెస్ అవుతే వాళ్ళు ఈ జీవితానికి సక్సెస్ వచ్చినట్టుగా మిత్రులారా. అందుకోసమే ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది అనే ఉద్దేశంతో చాలామంది తెలియాలి, చాలామందికి ఈ ప్లాట్ఫామ్ గురించి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను మిత్రులారా. నేను చెప్పేది ఏంటంటే మీరు డబ్బు సంపాదించాలి. ప్రతి ఒక్కరి జీవన విధానంలో ప్రతి ఒక్కరు పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన జీవితం, సంతోషకరమైన జీవితం జీవించాలంటే డబ్బు సృష్టించాలి మిత్రులారా. డబ్బు సంపాదించాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఆ మార్గం ఏంటంటే, ఒకటి ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించవచ్చు, రెండవది వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. అయితే మీరు ₹1 కోటి వ్యాపారం పెట్టి స్టార్ట్ చేస్తున్నారంటే మీరు ఉద్యోగం చేయలేరు. కానీ ఉద్యోగం చేస్తూ మీరు వ్యాపారం చేస్తూ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు వ్యాపారం చేసుకునే ఒక అవకాశం, డబ్బు సృష్టించే, డబ్బు సంపాదించే ఏకైక ప్లాట్ఫారం ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులారా. అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లో మరి చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు అంటే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతారంటే, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా ఈజీగా రావచ్చు, చాలా ఈజీగా క్విట్ అవ్వచ్చు మిత్రులారా. కానీ క్విట్ అవుతే మీరు ఎక్కడ కూడా సక్సెస్ కాలేరు. మీరు ఉద్యోగంలో సరిగా పని చేయకపోతే అక్కడ సక్సెస్ కాలేరు. మీరు ₹1 కోటి వ్యాపారం పెట్టినా, రెగ్యులర్గా షాప్ ఓపెన్ చేస్తే తెలివితేటలు మీ దగ్గర లేకపోతే, ఆ వ్యాపారాన్ని రన్ చేస్తే తెలివితేటలు మీ దగ్గర లేకపోతే అందులో కూడా సక్సెస్ కాలేరు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా వ్యాపార అవకాశమే, కాబట్టి ఇందులో కూడా మీరు సక్సెస్ కాలేరు మిత్రులారా. అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలి అంటే ఒక సిస్టమ్ ఉంటుంది మిత్రులారా. దాని గురించే ఈరోజు చెప్పబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ టీం కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే మిత్రులారా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకోవాలనుకుంటే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు సక్సెస్ కావాలంటే, డబ్బు సంపాదించాలంటే, పార్ట్ టైమ్గా అయినా ఫుల్ టైమ్గా అయినా మీరు డబ్బు సంపాదించాలంటే ఏకైక ప్లాట్ఫామ్ నేను నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తాను మిత్రులారా. మీరు ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకోవాలని మీకు తెలియకపోతే, మీకు ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లో చేయాలి, ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటే సక్సెస్ అవ్వగలుగుతాను మీకు తెలియకపోతే మిత్రులారా, నేను నెట్వర్క్ మార్కెటింగ్లోనే చేస్తున్నాను. మీకు ఒక మంచి కంపెనీలో ఎలా చేసుకోవాలి, మీరు మీ యొక్క జీవితాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలనే విషయంలో మీకు ఖచ్చితంగా నేను సపోర్ట్గా ఉంటాను మిత్రులారా. డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను, అలాగే నా మొబైల్ నెంబర్ కూడా పెడతాను. మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి నాతో పాటు మీరు జర్నీ స్టార్ట్ చేసి మీ జీవితాన్ని చేంజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా నేను మీకు ఉపయోగపడతాను మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో చాలా పెద్ద మార్పులు ఒక్క రోజులో రావు అని నిర్ణయం తీసుకోండి. మీరు నెట్వర్క్ మార్కెట్లో స్టార్ట్ కావాలని, కోటీశ్వరులు అవుతామని, కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి నిర్ణయంతో రాకండి. మీ నిర్ణయం ఏంటంటే దానికి కార్యాచరణ. దానిలో నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది విజయం సాధించవచ్చు. ఆ విజయానికి రహస్యం ఏంటో తెలుసా? ఓన్లీ కార్యాచరణ మిత్రులారా.
అయితే చాలామంది ఏమనుకుంటారంటే నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేయగానే కోట్ల రూపాయలు సంపాదించాలని చాలామంది క్విట్ అవుతారు. ఎందుకంటే అది ఈజీ ప్రాసెస్ కాబట్టి, చాలా తక్కువ పెట్టుబడితోటి నెట్వర్క్ మార్కెటింగ్లో రావచ్చు కాబట్టి చాలామంది క్విట్ అవుతారు, చాలామంది వదిలేసి వెళ్ళిపోతారు. కానీ బయట అలా కాదు కదా మిత్రులారా. అయితే మన జీవితంలో పెద్ద మార్పులు రావాలంటే ఒక్క రోజులో రావనే నిర్ణయం మీకు తెలియాలి. అలాంటి ఒక విషయం మీకు తెలియాలి. మీరు సరైన దిశలో మీరు వేసిన అడుగు ఖచ్చితంగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చుతుంది అని నమ్మాలి మిత్రులారా. ఈరోజు మీరు తెలుసుకోబోయేది అదే మిత్రులారా. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది అదే విషయాలు తెలుసుకుంటున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్లో విజయ రహస్యం ఏంటంటే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇది కేవలం డబ్బు సంపాదించే సిస్టమ్ మాత్రమే కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డబ్బు సంపాదించే సిస్టమ్ మాత్రమే కాదు, ఇది ఈ సిస్టమ్ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. మన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చేసే ప్రయాణం లాంటిదని గుర్తుపెట్టుకోండి. ఇందులో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి అంటే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కేవలం ప్రోడక్ట్ అమ్మడం కాదు మిత్రులారా, అది తెలుసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కేవలం ప్రోడక్ట్ అమ్మడం మాత్రమే కాదనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది పీపుల్స్ బిజినెస్ మిత్రులారా. మన మనుషులతో సంబంధాలని పెంచుకోవాలి, నమ్మకాన్ని పెంచుకోవాలి, మీ టీంని నిర్మించుకోవాలి, మీ టీంని బిల్డ్ చేసుకోవాలి. మీరు ప్రోడక్ట్ అమ్మితే ఇన్కమ్ మాత్రం వస్తుంది మిత్రులారా. మీరు ప్రోడక్ట్ అమ్మితే కేవలం ఇన్కమ్ మాత్రం వస్తుంది. కానీ మీరు టీంను నిర్మిస్తే మీకు ఫ్రీడమ్ వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. ఫ్రీడమ్ వచ్చినప్పుడు దీన్ని కాంపౌండింగ్ పవర్ అంటారు మిత్రులారా. మీరు ఒక పని చేస్తే 24 గంటలు, మీరు ఒకరు చేస్తే 24 గంటలు. కానీ మీతో పాటు మీ టీం నిర్మిస్తే వాళ్ళు ఒక్కొక్కరు రోజు 2 గంటలు పనిచేసినా కూడా 100 మంది టీం నిర్మిస్తే 200 గంటలు అవుతుంది. మరి ఒక పర్సన్ 200 గంటలు చేసే ఛాన్స్ ఉంటుందా మిత్రులారా? ఈ ప్రపంచంలో టైం అనేది అందరికీ సేమే కదా. రిక్షా దొక్కే వాడికైనా 24 గంటలే, కోటీశ్వరుడికైనా 24 గంటలే. కానీ బయట ఛాన్స్ ఉందా అంటే లేదు మిత్రులారా. మీరు ఒక ₹1 కోటి పెట్టి ఒక వ్యాపారం పెట్టినా మీరు ఎంప్లాయీస్ని సృష్టించుకుంటారు. కానీ ఇందులో టీంను బిల్డ్ చేసుకుంటారు కాబట్టి, ఆ టీం వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తారు కాబట్టి ఆ టైం ఫ్రీడమ్ మీకు వస్తుంది మిత్రులారా. అందుకోసమని నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు విజయం సాధించాలి అనుకుంటే మీరు సరైన రహస్యం, విజయ రహస్యం ఏంటంటే మీ టీంని బిల్డ్ చేసుకోవడం మిత్రులారా. మీరు ప్రోడక్ట్ అమ్మితే, మీరు మాత్రమే అమ్మితే మీకు ఇన్కమ్ వస్తుంది. కానీ మీరు టీంను నిర్మిస్తే కనుక మీకు ఫ్రీడమ్ వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకొని టీంను నిర్మించుకోవడానికి ప్లాన్ చేసుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలంటే 5 రహస్యాలు ఉన్నాయి మిత్రులారా. ఆ 5 రహస్యాలు ఏంటో మీకు ఇప్పుడు వివరిస్తాను మిత్రులారా. ఖచ్చితంగా వినండి, వాటిని ఆచరణలో పెట్టండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఫస్ట్ రహస్యం ఏంటంటే స్పష్టమైన లక్ష్యం మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు విజయం సాధించాలి అంటే మీకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి, అంటే క్లియర్ గోల్ ఉండాలి. మీరు ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకున్నారు, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, డబ్బు కోసమా, ఫ్రీడమ్ కోసమా అనేది మీ వై అనేది మీకు బలంగా ఉండాలి మిత్రులారా. ఎప్పుడైతే మీ వై మీకు బలంగా ఉంటుందో అప్పుడు మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు మిత్రులారా. మీ వై మీకు క్లియర్గా లేకపోతే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కాలేరు. ఈజీగా క్విట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈజీగా క్విట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ వై బలంగా ఉండాలి. మీరు డబ్బు సంపాదించాలి, సమాజం కోసం వెళ్ళిపోవాలి, మీ ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదించాలి, మీ పిల్లలకు బాగా చదువులు చదివించాలి, ఫారిన్ ట్రిప్స్ తిరగాలి, మంచి కారు కొనుక్కోవాలి. ఇలాంటి డ్రీమ్స్ అనేది కరెక్ట్ మీ వై ఉన్నప్పుడు మాత్రమే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు మిత్రులారా. ఇందులో స్పష్టమైన లక్ష్యం రెండవది ఏంటంటే స్పష్టమైన లక్ష్యంతో పాటు, క్లియర్ గోల్తో పాటు దాన్ని సాధించడానికి నిరంతర కృషి ఉండాలి మిత్రులారా. అంటే కన్సిస్టెన్సీ. రోజుకి మీరు ఉద్యోగం చేస్తున్నా, మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నా, కనీసం మీరు చేస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం కోసం 2-3 గంటలైనా క్రమం తప్పకుండా మీరు పని చేయాలి మిత్రులారా. 2-3 గంటలైనా మీరు పని చేసినప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. కన్సిస్టెన్సీ లేకపోతే సక్సెస్ రాదనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అంతే కదా, ఏదైనా అంతే కదా. మీరు ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని అందులో మీరు కన్సిస్టెన్సీగా వాటర్ పోస్తేనే ఆ బాటిల్ నిండుతుంది. అలా కాకుండా మీకు నచ్చినప్పుడు పోస్తే ఆ బాటిల్ నిండుతుందా? నిండదు కదా మిత్రులారా. అలాగే మీ యొక్క సక్సెస్ కూడా అలాగే. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు రోజు 1 గంట పనిచేసినా, 2 గంటలు పనిచేసినా, 3 గంటలు పనిచేసినా కన్సిస్టెంట్గా చేయండి, నిరంతరంగా చేయండి, నిరంతర కృషి చేయండి. అప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు, మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలంటే మిత్రులారా, 3వ సూత్రం ఏంటో తెలుసా? 3వ పాయింట్ ఏంటో తెలుసా? లర్నింగ్, అంటే నేర్చుకోవడం. లర్నింగ్ యాటిట్యూడ్ని పెంచుకోవాలి మిత్రులారా. మీరు పెద్ద పెద్ద లీడర్స్ని అబ్జర్వ్ చేయండి, చాలా బుక్స్ చదువుతారు. మీరు కూడా లర్నింగ్ చేసుకుంటే మీరు కూడా ఎదగలుగుతారు. ఎదిగే శక్తి మీలో ఉంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు పెద్ద పెద్ద లీడర్స్ని చూడండి, వాళ్ళు చాలా బుక్స్ చదువుతారు. ఎలాంటి సెమినార్ అయినా కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతారు. మీరు కూడా మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవాలంటే మీరు మంచి సెమినార్స్ అటెండ్ అవ్వండి.
మిత్రులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత నేర్చుకుంటే అంత బాగా సంపాదిస్తారు, నెట్వర్క్ మార్కెటింగ్లో అంత టీంని బిల్డ్ చేసుకోగలుగుతారు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మిత్రులారా, చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించకుండా ఉండడానికి, అలాగే ఈజీగా క్విట్ అవ్వడానికి కారణం ఏంటంటే తెలుసా, వాళ్ళకు రిజెక్షన్ని హ్యాండిల్ చేయకపోవడం, వాళ్ళకి తెలియకపోవడం. మిత్రులారా, రిజెక్షన్ హ్యాండిల్ చేయడం ఎలాగో వాళ్ళకి తెలియకపోవడం ద్వారా చాలామంది క్విట్ అవుతారు. కానీ ఈ ఫీల్డ్లో నో అనేది కామన్ మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో నో అనేది కామన్. ఒక కొత్త వ్యక్తి ఏదో ఒక పర్సన్ వచ్చి మనకు ఒక కంపెనీ ప్లాన్ చెప్తున్నప్పుడు మనం వెంటనే ఎస్ అన్నాం కదా, ఫస్ట్ నో అంటాం, దాని తర్వాత ఆలోచిస్తూ ఉంటాం. కానీ మిత్రులారా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నో అంటే నాట్ నవ్ అని భావించండి, అంటే ఇప్పుడు కాదు అని భావించండి. అప్పుడే మీరు వదిలేయకండి. మీరు అతన్ని ఫాలోఅప్ చేసి మళ్ళీ ఒకసారి అతను టైం తీసుకొని మళ్ళీ మీ కంపెనీ గురించి చెప్పండి. మీతో కాకపోతే మీ టీమ్ లీడర్ తోటి, మీ అప్లైనర్ తోటి, మీ స్పాన్సర్తో చెప్పించండి మిత్రులారా. నో అంటే నాట్ నవ్ అనే భావించండి. మీరు నెగటివ్లోకి వెళ్ళి మీరు రియాక్షన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోకుండా మీరు ఈ యొక్క సిస్టంలో క్విట్ అవ్వద్దు మిత్రులారా. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి. అలాగే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి, విజయం సాధించడానికి అద్భుతమైన సూత్రం మిత్రులారా. 5వ పాయింట్ ఏంటంటే, టీమ్ బిల్డింగ్ స్కిల్ నేర్చుకోవాలండి. మీ యొక్క టీంని బిల్డ్ చేసే స్కిల్స్ని మీరు నేర్చుకోవాలి. మీ యొక్క సక్సెస్ మీ టీం మీదనే ఆధారపడి ఉంటుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా. మీ యొక్క సక్సెస్ అనేది మీరు బిల్డ్ చేసే మీ యొక్క టీం మీదనే ఆధారపడి ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఎప్పుడైతే మీరు మీ యొక్క టీంని బిల్డ్ చేస్తారో అప్పుడు మీరు గ్రో అవుతారు, మీ టీం కూడా గ్రో అవుతుంది. అప్పుడు మీరు గ్రో అవ్వాలి, మీ టీం కూడా గ్రో అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు సక్సెస్ అవుతారు మిత్రులారా. అంటే విన్ విన్ సిచ్యుయేషన్ అంటారు. అందుకోసం మిత్రులారా, ఈ 5 పాయింట్స్ మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ఈ 5 పాయింట్స్ కనుక మీరు ఫాలో అవుతే నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు సక్సెస్ తప్పకుండా వస్తుందనే సత్యాన్ని తెలుసుకొని మీరు దీనిని ఆచరణలో పెట్టండి. మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలంటే, డబ్బు సృష్టించాలి అంటే మీ యొక్క రోజువారీ కార్యాచరణ చాలా చాలా ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకోండి. అంటే డైలీ యాక్షన్ ప్లాన్ అనేది మీకు ఉండాలి మిత్రులారా. మీరు పాజిటివ్ మైండ్ సెట్తో రోజు ఉదయం మొదలు పెట్టండి. మీరు ఉదయం లేవగానే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో రోజును మొదలు పెట్టండి. రోజు 10 నుంచి 15 మంది కొత్త పీపుల్స్ని అప్రోచ్ చేయండి మిత్రులారా. అలాగే మీరు ఎవరినైతే టీం బిల్డ్ చేశారో వాళ్ళని ఫాలోఅప్ చేయండి. అలాగే మిత్రులారా, మీరు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి నేర్చుకోవడానికి. మీరు నేర్చుకున్నది మీ టీంకి నేర్పించండి. అలాగే ప్రతిరోజు మీ యొక్క టీంతో మాట్లాడండి. మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి గోల్డెన్ రూల్ అని ఒకటి ఉంది. అదేమిటో తెలుసా మిత్రులారా? రోజుకి కనీసం 5 ప్రజెంటేషన్ అని ఇవ్వండి. అంటే నెలలో పెద్ద ఇన్కమ్ కావాలి, మీకు చాలా పెద్ద డబ్బు సంపాదించాలి అనుకుంటే రోజు ఒక 5గురు కన్నా మీ యొక్క కంపెనీ గురించి చెప్పండి. రోజు 5 ప్రజెంటేషన్స్ అన్నా ఇవ్వడానికి మీరు ప్లాన్ చేసుకోండి. ఇది గోల్డెన్ రూల్ మిత్రులారా. అయితే ఎక్కువ మంది నెట్వర్క్ మార్కెటింగ్లో చేయకుండా వదిలేయడానికి ఎక్కువ మంది చేసే తప్పులు ఏంటో తెలుసా మిత్రులారా? చాలామంది ఏమనుకుంటారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలోకి రాగానే వెంటనే డబ్బు రావాలని ఆశించడం ద్వారా వాళ్ళు ఫెయిల్ అవుతారు. 10 రోజుల్లో వదిలేయడం అనేది వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్కి కారణం అని మిత్రులారా. వాళ్ళు లర్నింగ్ ఆపేస్తారండి, నేర్చుకోరు మిత్రులారా. అప్పుడే వాళ్ళు ఫెయిల్ అవుతారు. అలాగే మిత్రులారా, నెగటివ్ పీపుల్స్తో ఉండడం వల్ల కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఒక మేధావి చెప్తాడు, మీరు ఒక 5గురు ఎవరితో ఉన్నారు, ఒక 5గురితో ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పండి, మీరు 6వ వ్యక్తిగా మారుతారు. మీరు నెగటివ్ పీపుల్ 5గురితో ఉంటే మీరు 6వ వ్యక్తి మీరే అవుతారు. మీరు పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళు 5 మందితో ఉంటే ఆ పాజిటివ్గా థింక్ చేసే 6వ మెంబర్ మీరే అవుతారని గుర్తుంచుకోండి మిత్రులారా. అందుకోసం మీరు సక్సెస్ కావాలంటే మీరు ఎవరితో ఉన్నారు అనేది చాలా ముఖ్యం మిత్రులారా. దీన్ని గమనించండి. అలాగే మిత్రులారా, స్లో ప్రోగ్రెస్ అనేది బెటర్ దెన్ నో ప్రోగ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. స్లోగా మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు స్లోగా వెళ్ళొచ్చు, కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు ఫాస్ట్గా పనిచేయండి మిత్రులారా. విన్ విన్ సిచ్యువేషన్ అంటే మెల్లగా వెళ్ళి కూడా మీరు సక్సెస్ కావచ్చు, కానీ మీకు అవకాశం ఉంది ఫాస్ట్గా వెళ్ళే. మీకు సపోజ్ మీరు ఒక బెంజ్ కార్ కొన్నారు, మీకు రోడ్డు బాగా ఉంది, దానిలో కూడా మీరు స్లోగా వెళ్తారంటే మీ గమ్యాన్ని తొందరగా రీచ్ అవుతారు. మీకు స్పీడ్ వెళ్ళే కారు లేదు, కానీ రోడ్డు బాగుంది అంటే వెళ్ళడం కష్టం. కానీ మీకు మంచి కారు ఉంది, రోడ్డు బాగుంది అంటే, మీకు డ్రైవింగ్ కూడా వచ్చు అంటే ఫాస్ట్గా డ్రైవ్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్తేనే కదా మీ గమ్యాన్ని తొందరగా చేరుకుంటారు. అలాగే మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఒక టీంని బిల్డ్ చేసుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక సూత్రం మీకు తెలిసినప్పుడు, ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు దొరికినప్పుడు మీరు స్లోగా వెళ్తే తొందరగా ఎలా సక్సెస్ అవుతారు? అందుకోసం మిత్రులారా, మీరు పాజిటివ్గా సక్సెస్ కావాలంటే ఫాస్ట్గా వెళ్ళడానికి, పాజిటివ్గా మీ యొక్క టీంని బిల్డ్ చేసుకోవడానికి ప్రతి ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. ప్రతిరోజు మోటివేషన్ వీడియోస్ చూడండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు
నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మోటివేషన్ అనేది చాలా చాలా ముఖ్యం మిత్రులారా. మోటివేషన్ మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యం మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. చాలామంది మోటివేషన్ నాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. నాకు అన్నీ తెలుసు అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఏమీ తెలియదు అనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసం మీ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకొని మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వడానికి ప్రణాళిక వేసుకోండి మిత్రులారా. మోటివేషన్ మైండ్ సెట్ అనేది ఏర్పరచుకోండి. అంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది అనే సత్యాన్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు అంటే మీరు మోటివేషన్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. మీరు పేదగా పుట్టొచ్చు, కానీ పేదగా చావాల్సిన అవసరం లేదు మిత్రులారా. బిల్ గేట్స్ చెప్తాడు, ఇఫ్ యూ బోర్న్ యాజ్ ఎ పూర్ ఇట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై యాజ్ ఎ పూర్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్ అంటాడు. అంటే మిత్రులారా, మీరు పేదవారిగా పుట్టొచ్చు, కానీ పేదవారిగా చావాల్సిన అవసరం లేదని పెద్దలు చెప్తున్నారు మిత్రులారా. మీరు ఓడిపోవచ్చు, కానీ ఆగిపోవద్దు మిత్రులారా. మీరు చేసే పనిలో ఒకవేళ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చారు, చేస్తున్నారు, వెంటనే మీరు సక్సెస్ రాకపోవచ్చు, మీరు బిల్డ్ చేసిన టీం ఆగిపోవచ్చు. అయినా కూడా మీరు ఆగిపోకూడదు. మీరు ఎప్పుడైతే ఆగిపోతారో మీరు ఓటమిని ఒప్పుకున్నట్టే మిత్రులారా. మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక సక్సెస్ ఫార్ములా ఉంది. ఆ సక్సెస్ ఫార్ములా ఏంటో తెలుసా? డ్రీమ్ ప్లస్ యాక్షన్ ప్లస్ పేషెన్సీ. ఈ 3 కనుక మీరు ఫాలో అవుతే అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది మిత్రులారా. అందుకోసమని మీ యొక్క డ్రీమ్ పెద్దగా పెట్టుకోండి. దానికోసం యాక్షన్ ప్లాన్ని రూపొందించండి, యాక్షన్ చేయండి. దాంతోపాటు పేషెన్సీగా వెయిట్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు మీ కళలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దవిగా ఉంచుకోండి. మీ చర్యలు ఇంకా పెద్దవిగా ఉంచండి. మీ కళలు పెద్దగా ఉంటే దానికోసం మీరు చేసే పనులు కూడా పెద్దవిగా ఉంటాయి. కాబట్టి మీరు తొందరగా మీ యొక్క కళలను నెరవేర్చుకోగలుగుతారు మిత్రులారా. మీకు ఒకటే సత్యాన్ని చెప్పబోతున్నాను. మీరు ఏదైతే దేనికోసం అయితే మీరు సక్సెస్ కావడం కోసం నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు వర్క్ చేస్తున్నారో, వర్క్ చేసిన వెంటనే మీకు ఫలితం రాకపోవచ్చు. అంటే మీరు ఏదైతే విజయాన్ని ఆశిస్తున్నారో అది వెంటనే రాకపోవచ్చు, ఆలస్యంగా రావచ్చు. కానీ మిత్రులారా, ఖచ్చితంగా వస్తుందని సత్యాన్ని తెలుసుకొని పేషెన్సీగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా విజయం ఒకరోజు మీ సొంతం అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. ముందుగా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలనుకున్నప్పుడు ముందుగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుందని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరే నమ్మకపోతే, మీ మీద మీకే నమ్మకపోతే ప్రపంచం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది మిత్రులారా? అందుకోసమని మీరు విజయం సాధించాలంటే ముందుగా మిమ్మల్ని మీరు నమ్మండి. ఏ పనైనా చిన్నగా మొదలు పెట్టండి, కానీ పెద్దగా ఆలోచించండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చాలా ముఖ్యం. ప్లస్ టీం వర్క్ ఎక్కువ ఫలితాలను ఇస్తుందని తెలుసుకోండి. మీరు ఒక్కరే పని చేస్తే అది హార్డ్ వర్క్ అవుతుంది, కానీ స్మార్ట్ వర్క్ ఏంటంటే మీ యొక్క టీంని బిల్డ్ చేసుకొని ఆ టీంతో కలిసి పనిచేయడం అనేది స్మార్ట్ వర్క్ అంటారు మిత్రులారా. అది ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. మీరు తొందరగా సక్సెస్ అవ్వడానికి, మీరు డబ్బులు సృష్టించడానికి, డబ్బు సంపాదించడానికి, ఎదురు వ్యక్తులు మీ టీంలో కూడా చాలామంది డబ్బు సంపాదించడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రులారా, హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్తో సంపాదించడానికి ప్రణాళికలు వేసుకోండి. నువ్వు వదిలేసే రోజు నీ విజయం కూడా వదిలేస్తున్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నీ దగ్గర కనుక పేషెన్సీ లేకపోతే, ఒకవేళ నీ క్విట్ అవుతే నీ విజయం కూడా క్విట్ అవుతుంది. నువ్వు అనుకున్న కోరికలు, నువ్వు అనుకున్న డ్రీమ్స్ను నెరవేర్చుకోలేవు అనే సత్యాన్ని తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్లో నువ్వు ఏది కావాలంటే అది సాధించే అవకాశం మాత్రం ఉంది మిత్రులారా. దానికి కావాల్సింది మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అవకాశం మాత్రమే కాదు. గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అవకాశం మాత్రమే కాదు, అది మీ యొక్క జీవితాన్ని మార్చే మార్గం అని తెలుసుకోండి. ఈరోజు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మీరు గర్వంగా మీ జీవితం మీరు చూసుకుంటారు మిత్రులారా. ఈరోజు మీరు కష్టపడితే రేపు రాజులా జీవించగలరు. మీరంతా విజయవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో విజయ రహస్యం ఇదే మిత్రులారా, కార్యాచరణ. మీ దగ్గర ఎంత పెద్ద తెలివితేటలు ఉన్నా, ఎంత పెద్ద స్కిల్స్ ఉన్నా, మీరు ఎంత పెద్ద మేధావి అయినా కూడా దాన్ని ఆచరణలో పెట్టినంత వరకు మీరు సక్సెస్ కాలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు మీ యొక్క టాలెంట్ని ఆచరణలో పెట్టి మీరు సక్సెస్ అవుతూ, మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటూ, మీ టీంకి మీరు ఆదర్శంగా ఉంటూ, మీరు ఎదుగుతూ, మీ టీంని ఎదిగిపించేలా ఉంటూ, మీరు విజయదుందుబి మోగించాలని, ఉన్నతోన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్నట్లయితే, మీరు చేయాలని తపన ఉంటే, మీరు ఏదైతే కంపెనీలో చేస్తున్నారో ఆ కంపెనీలో అలాగే చేయండి. ఓకే, నాకు తెలియదు సార్, కానీ నేను నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి, నేను డబ్బు సృష్టించాలనే ఆలోచన మీకు ఉంటే, నాతో పాటు మీరు జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే మిత్రులారా, నా నంబర్ని అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా నంబర్కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి మిత్రులారా. ఖచ్చితంగా నేను చేసే కంపెనీలో మీకు అవకాశం కల్పిస్తాను. మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు, విజయదుందుబి మోగించవచ్చు మిత్రులారా, డబ్బులు సంపాదించవచ్చు మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ టీంకి కూడా షేర్ చేయండి. మీకు
ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.